ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే శొంఠి బెల్లం ఉండలు ఏ విధంగా తయారు చేసుకోవాలో వచ్చేయండి చూద్దాం. ఫస్ట్ అయితే శొంఠిని తీసుకొని మనం దాన్ని రోట్లో వేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఈ విధంగా దంచుకునేటప్పుడు మనకైతే కొంచెం దంచుకున్న తర్వాత ఆ పీసు లాంటి పదార్థం అయితే వస్తుంది. ఆ పీసుని అయితే మనం పక్కకు అనేది తీసుకుంటే పిల్లలు అనేది తినేటప్పుడు కొంచెం ఇష్టంగా తింటారు. ఈ పీసు ఉండడం వల్ల వాళ్ళు తినలేరు. అందుకని చెప్పేసి ఈ పీసుని అయితే పక్కకైతే తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళా దంచడం వల్ల దాంట్లో ఇంకొంచెం ఏదన్నా పీస్ అనేది ఉన్నా మొత్తం అయితే వచ్చేస్తుంది. రెండోసారి కూడా ఈ పీస్ని అనేది తీసేసుకున్నాను. ఇంకా ఈ పీస్ తీసేసుకున్న తర్వాత ఇది ఇంకా బాగా మెత్తగా దంచుకొని అందులో కల్లుప్పు ఏదైతే ఉంటుందో అదైతే వేసుకొని ఆ కల్లుప్పు అనేది మెదిగేంత వరకు దంచుకున్న తర్వాత బెల్లం కూడా వేసేసి దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఒక చుక్క వాటర్ అనేది వేసుకొని ఆ శొంఠి బెల్లంది మొత్తం అయితే కలుపుకోవాలి. చేత్తోనే కలుపుకొని దీన్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకొని దీన్ని మొత్తం చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకొని పిల్లలకి అనేది ఇవ్వడం వల్ల పిల్లలకి జలుబు కానీ ఏమన్నా కడుపులో ఏమన్నా వేస్టేజ్ ఉన్నా అంతా బయటకు అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మా పిల్లకైతే చిన్నపిల్లకి చాక్లెట్లు అని చెప్పేసి అయితే ఇచ్చాను. తనైతే తినదు కదా, కొంచెం కారంగా ఉప్పుగా ఉంటుంది, అయితే వామిటింగ్ వచ్చేస్తూ ఉంది తనకి. ఇంకైతే పెద్ద పాప అయితే బాగానే తినింది, చిన్న పాపే. ఈ చాక్లెట్ ఏమైంది? దొగ్గు వచ్చింది. నీకు నచ్చలేదా? ఎలా ఉంది చాక్లెట్? కారంగా ఉంది. ఎలా ఉంది అన్య? బాగుంది.